ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ మొత్తంగా టూ మెన్ షోగా నడిచింది అంటూ బీఆర్ఎస్ పార్టీ మీడియా ఇప్పుడు వార్తా కథనాలు వండి వార్చుతోంది. టూ మెన్ షో అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మినహా మరొకరెవరు ఏ మంత్రి కానీ ఏ మంత్రికి కూడా ప్రాధాన్యం లభించలేదు, ఏ మంత్రికి ప్రాముఖ్యత లభించలేదని ఈ కథనాలు వండి వార్చుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో గ్లోబల్ చిచ్చు అంటూ ఇంకొక కథనాన్ని వంటకం చేశారు. అట్లాగే ఫ్లెక్సీలో కూడా ఏ మంత్రికి చోటు దక్కలేదు, ముఖ్యమంత్రి ఫోటోలే కనీసం 10 చోట్ల కనిపించాయి అని ఒక కథనం. ఇంకా డాక్యుమెంట్స్ నిండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖమే కనిపించింది. ఇదంతా కూడా ఒంటెత్తు పోకడ సరికాదని మంత్రుల్లో ఆగ్రహ జ్వాల చెలరేగుతోంది అంటూ కూడా కథనాలు వస్తున్నాయి. అయితే మనం అనాలిసిస్ చేయాల్సిందంటే అసలు ఏమిటి గ్లోబల్ సమ్మిట్? ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించడానికి, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడానికి ఒక లక్ష్యంతో నిర్వహించిన సదస్సు. ఈ సదస్సులో ఎవరైతే ఆ టైంలో ముఖ్యమంత్రిగా ఉంటాడో ఆయనే మొత్తంగా సినిమా నడిపిస్తాడు, షో చేస్తాడు. సరే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డెమోక్రసీ ఏంటంటే రేవంత్ రెడ్డి తనతో పాటుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కూడా ఆ ప్రాధాన్యం ఇచ్చాడు. అందువల్లనే బీఆర్ఎస్ పార్టీకి అసలు మింగుడు పడడం లేదేమో అనిపిస్తుంది. అదర్వైజ్ టూ మ్యాన్ షో ఏమిటి? సాధారణంగా మనం అందరం మాట్లాడేది వన్ మ్యాన్ షో. ఇప్పుడు ఇక్కడ టూ మ్యాన్ షో అంటే ఇద్దరు ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి వాళ్ళిద్దరే మొత్తం ఈ షో నడిపారు అనేది సారాంశం. అయితే మనం బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించవలసి ఏంటంటే బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎవరో మనందరికి తెలుసు. కొంతకాలం మహమూద్ అలీ అండ్ కొంతకాలం మన డాక్టర్ రాజయ్య అండ్ కొంతకాలం కడియం శ్రీహరి ప్రస్తుతం ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు. సో వీళ్ళంతా పనిచేశారు. కానీ ఎప్పుడైనా సరే కేసీఆర్తో సమానంగా ఎవరిదైనా ఫోటో కనిపించిందా? ఎవరికైనా ప్రాధాన్యం ఇచ్చారా? అసలు మంత్రులు లేకుండానే మంత్రులకు ఆహ్వానం లేకుండానే మంత్రుల శాఖలను కూడా సమీక్షించిన ఘనత కేసీఆర్కు ఉంది. ఆ ట్రాక్ రికార్డ్ కేసీఆర్కు ఉంది. సరే, కేసీఆర్ పార్టీ సొంత పార్టీ, అది ప్రాంతీయ పార్టీ, ఆయన ఇష్టం. అధికారం ఉన్నా ఆయన అట్లే నడిపించాడు. ఇప్పుడు అధికారం లేకపోయినా ఆయన ఫామ్ హౌస్ నుంచి అట్లనే నడిపిస్తున్నాడు. వన్ మ్యాన్ షో. సరే, ఆయన కొంత అనారోగ్య సమస్యలనండి, మరొకటనండి, ఆయన ఫామ్ హౌస్లో ఉంటున్నందున కేటీఆర్ ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన సమస్య, తమ 10 ఏళ్ల కాలంలో జరగని వ్యవహారం కేవలం 2 ఏళ్లలోనే రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ని ఎట్లా కండక్ట్ చేయగలిగాడు? ఇంకా రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ రాదు, ఇతర భాషలు రావు. మరి ఏ రకంగా దీన్ని వ్యవహారం నడిపించాడు అనేది వాళ్లకు మింగుడు పడటం లేదు, అంతుపట్టని సమస్యగా మారింది. అందువల్లనే వాళ్ళు రకరకాల కథనాలు వండి వార్చుతున్నారు. ఇతర మంత్రులకు ప్రాధాన్యం ఇవ్వలేదనో, ఫలానా మంత్రికి అసలు ఏ రకంగా కూడా ప్రామినెన్స్ ఇవ్వలేదనో ఈ కథనాలు ఇవన్నీ కూడా మీడియాలో ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ మీడియా, బీఆర్ఎస్ ప్రాయోజిత మీడియా, సోషల్ మీడియా అండ్ కేటీఆర్ భజన పరులు వీళ్ళంతా అదే పనిలో పూర్తిగా నిమగ్నమే ఉన్నారు. రేవంత్ రెడ్డి ఎప్పుడైతే గ్లోబల్ సమ్మిట్ లాంటి ఒక పెద్ద ఈవెంట్ కండక్ట్ చేయడం, దాంట్లో ఉప ముఖ్యమంత్రిని కూడా తన వెంట మొత్తంగా నడిపించడం, అది వీళ్ళకు జీర్ణం కావడం లేదు. ఎందుకు జీర్ణం కావడం లేదో నేను చెప్తా. మామూలుగా అంటే మనం ఒకసారి వెనక్కి వెళితే 2018లో 188 స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంది. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ నుంచి కూడా ఎమ్మెల్యేలను తీసేసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆరోపణ ఏంటంటే మల్లు భట్టి విక్రమార్క షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన వ్యక్తి, షెడ్యూల్డ్ కులాల నాయకుడు, దళితుడు కనుక ఆయనకు ప్రధాన ప్రతిపక్ష హోదా రాకుండా చేయాలి.
అందువల్ల ఏం చేశారంటే మిగతా ఎమ్మెల్యేలందరినీ కూడా వాళ్ళు తమ వైపు లాగిపారేశారు. దానివల్ల వాళ్ళు ఏం ప్రయోజనం పొందారో మనకెవరికి తెలియదు. పార్టీ ఫిరాయింపులను ఎంత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహించిందో, కేసీఆర్ ప్రోత్సహించాడో నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఫిరాయింపులను ప్రోత్సహించడంలో భాగంగానే మల్లు భట్టి విక్రమార్క ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉండరాదన్న ఉద్దేశంతోనే, ఆ హోదా రాకూడదన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాగిపారేసినట్టుగా కాంగ్రెస్ నాయకులు ఇప్పటికీ చెప్తుంటారు. అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ముఖ్యంగా అగ్రనాయకులకు, కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా దళితులంటే ఎంత చులకనో, వాళ్ళ పట్ల ఎంత అగౌరవంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారో, అండ్ మామూలుగా వాళ్లకు ఉండే ఒక ఫ్యూడల్ స్వభావం ఏమిటో మనకి భట్టి విక్రమార్కకు ప్రతిపక్ష హోదా దక్కకుండా చేయడాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళే భట్టి విక్రమార్కకు ప్రాధాన్యం ఇస్తుంటే, ఎందుకంటే తాము ఎట్లాగో ఇవ్వలేదు, ఏ కడియం సేరికి ఇవ్వలేదు, లేకపోతే డాక్టర్ రాజాకి ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. అటువంటిప్పుడు రేవంత్ రెడ్డి డెమోక్రటిక్గా, అంటే ఆ పార్టీ జాతీయ పార్టీ అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి తలుచుకుంటే భట్టి విక్రమార్కను కూడా పక్కన పెట్టచ్చు, ఇంకెవరైనా కూడా పక్కన పెట్టచ్చు. ఇప్పుడు ఫేస్ ఆఫ్ ది తెలంగాణ, ఫేస్ ఆఫ్ ది కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి సంగతి, దాన్ని మళ్ళీ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గడిచిన 2 ఏళ్లుగా అదే పరిస్థితి చూస్తున్నాం, అంటే తెలంగాణ పొలిటికల్ ఏరియాలో. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే, భట్టి విక్రమార్కను కూడా వెంటేసుకొని తిరిగాడు, ఇద్దరు కలిసి 2 మ్యాన్ షో చేశారు. 2 మ్యాన్ షో చేయడం వల్ల తప్పేం లేదు. లేదా మరొక 2 మంత్రుల్ని వేసుకొని తిరగడం కూడా తప్పేం లేదు. ఒక్కడే కనుక వ్యవహారం నడిపి ఉంటే నిజంగానే అనుకోవచ్చు, మనం ఆ మాట అనొచ్చు, అరే ఇదేమి ఒక్కడే ఇట్లా ఈ రకంగా 1 మ్యాన్ షో ఎందుకు చేస్తున్నాడు అని కూడా అనొచ్చు. ఇక్కడ రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తగా దళితుడైన ఉప ముఖ్యమంత్రిని కూడా తన వెంట ఉంచుకొని ఆయన మొత్తం కార్యక్రమాల్ని సక్సెస్ చేశాడు. అది ఇప్పుడు వీళ్లకు బహుశా వశపడక, తెలంగాణలో అంటాం వశపడక అని, అంటే భరించలేక ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నారేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. లేకపోతే అసలు రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ రాదు, అసలు భాష రాదు, మాట్లాడడం రాదు, అది ఇదని మాట్లాడేవాళ్ళు మళ్ళీ ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఊహించిన దానికంటే, కాంగ్రెస్ ప్రభుత్వం 3 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ఊహించారు. తీరా అది 6 లక్షల కోట్లకు పైగా దాటిపోవడంతో బీఆర్ఎస్ పార్టీకి అసలు ఏ రకంగా కూడా వాళ్లకు అర్థం కావడం లేదు, ఏంటి పరిస్థితి ఇట్లా ఎందుకు జరుగుతోంది అని. అందువల్ల ఏంటంటే నేను చెప్పదలుచుకుంది, బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడు ఏం మాట్లాడాలన్నా ముందుగా తమ గతాన్ని చూసుకోవాలి. గతంలో తాము ఎట్లా వ్యవహరించాం, తాము ఏ రకంగా వాళ్ళతో, అంటే దళిత నాయకులతో ముఖ్యంగా ఎట్లా వ్యవహరించాం, ఏ రకంగా తాము వ్యవహరించాం అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ తప్పిదాలు అర్థమవుతాయి. అందువలనే ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నాటి నుంచి కూడా మనం గమనిస్తే ఏ మంత్రి శాఖలో కూడా ఆయన డైరెక్ట్గా జోక్యం చేసుకున్న దాఖలాలు దాదాపుగా లేవు. ఆల్మోస్ట్ మంత్రులందరికీ కూడా ఆయన స్వేచ్ఛనిచ్చాడు. మంత్రులకు సంబంధించిన శాఖల్లో తాను జోక్యం చేసుకోనని కూడా స్పష్టంగా చెప్పాడు వాళ్ళందరితో కూడా. ఎవరి శాఖను వాళ్ళే సమీక్షించుకోవాలని కూడా ఆయన స్పష్టంగా చెప్పాడు. కనుక ఇక్కడ ఈ రకమైన 2 మ్యాన్ షో జరిగింది, 3 మ్యాన్ షో జరిగింది అంటే దాంట్లో తప్పేముందో మనకు అర్థం కాదు. అంటే ఎటు చేసి రేవంత్ రెడ్డిని ఎట్లా బ్లేమ్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్ తప్ప బీఆర్ఎస్ పార్టీ దగ్గర కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం లేనట్టుగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.